డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం పార్టీ సీనియర్ నాయకులు తెలుగు లక్ష్మి 32వ వార్డు జనసేన అధ్యక్షుడు తెలుగు అర్జున్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పలు సేవా కార్యక్రమాలతో పాటు పవన్ కళ్యాణ్ పేరిట ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. సాయంత్రం చలవతోటలో జరిగిన కార్యక్రమంలో 32వ వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి ఆయన చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు ఆయన అందిస్తున్న సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు శాలివాహన్, జనసేన కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. మీరే మీ వల్లే మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంచి వ్యక్తులు అటు సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మన ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు కానీ అందరూ మంచి వాళ్ళు వచ్చారు. గతంలో మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మన ఆస్తుల మందరు ఉండవు లేవు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఈ సౌండ్ వస్తుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టి ఆ భూమితాల కాగితాలు వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. అటువంటి భయంకరమైన వాతావరణం తీసుకొస్తే భయపడిపోయారు. ప్రజల్లో భయభ్రాంతులు కలిగిపోయింది. మన ఇల్లు 30 గజాలు, మన ఇల్లు అది కూడా పార్దని మనం భయపడేవాళ్ళం. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా మనకి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండడం వల్ల ప్రతిదీ ఆచి చూచి అడుగేస్తున్నారు. తప్పు జరగకుండా చూస్తున్నారు. లంచగొడ్డితనం తగ్గింది, రౌడీజం తగ్గింది, గూండాయిజం తగ్గింది, క్రైమ్ రేట్ తగ్గింది. ఇన్ని రకాలుగా నమస్కారం. ప్రతి ఒక్కరికి ఒక్కటి చెప్పవలసిందిగా చెప్తున్నాను, ఇంకే కాదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు సభలో ఒక మాట చెప్పారు. మహిళలంటే వంటింటికే పరిమితం కాదు, మహిళలంటే కత్తి పట్టుకోవాలంటే కత్తే పట్టుకోక్కర్లేదు, అంత బలంగా నిలబడాలని మా సార్ చెప్పడం జరిగింది. కానీ ఒకటి చెప్తున్నాను, ఎప్పుడూ కూడా వీర మహిళల కోసం ముందు పీట వేస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా సరే జన సైనికులు నా వీర మహిళలు నా ఎండే ఉన్నారని గర్వంగా చెప్పారు. అందరం మేము బాధపడ్డాం. ఏంటంటే డిప్యూటీ సీఎం అయ్యాక మమ్మల్ని వదిలేశారు పవన్ కళ్యాణ్ గారు అని మేమందరం కూడా బాధపడడం జరిగింది. కానీ ఆ బాధ అంటే ఏదో ఈరోజు లేకంట పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పడం జరిగింది. నన్ను వదిలేకండి, ఇప్పుడు నేను గెలిచానని మీరు నన్ను వదిలేకండి, జన సైనికులు వీర మహిళలు నా ఎంట ఉండాలి ఎప్పుడూ కూడా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఒకటి చెప్తున్నాను, ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఒక పోలీస్ స్టేషనే కాదు, ఒక భర్త ఇబ్బంది పెట్టినా సరే ఎవరైనా సరే నా నంబర్కి ఫోన్ చేయండి. వాళ్ళకి ఏంటి సమాధానం చెప్పాలో అలా చెప్తాను. కష్టం అంటే ముందుంటాను ఏదైనా సరే. వచ్చారని చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు. ఆయన ఉప ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ ఆల్ మన రాష్ట్రాలన్నీ సగం పార్ట్ అన్నమాట. ఇలా ఓటమి అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ కూటమి ఏ విధంగా పనిచేస్తుందో మీరు ఈ సంవత్సర కాలంలో చూస్తున్నారు. ఎందుకంటే సీఎం గారు కానీ, ఇక్కడ డిప్యూటీ సీఎం కానీ పదవులు చేపట్టిన వెంటనే పెన్షన్ పెంచడం అన్నది ఇమీడియట్గా జరిగింది.